హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. వాళ్ళకైతే మంచి అవకాశం. నోటిఫికేషన్ వివరాలు అయితే క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దీంతో పాటు అనేది మీరు ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ అనేది క్లారిటీగా చెప్తానండి. వీడియో లాస్ట్లో చూస్తే మీకే అర్థమవుతుంది. నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్, అప్రెంటిస్‌షిప్ అనేది 1961 యాక్ట్ ప్రకారం అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రాయ్పూర్ డివిజన్ నుంచి రావడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. మే 23 నుంచి లాస్ట్ డేట్ అని చూసుకుంటే జూన్ 22 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వేకెన్సీ అనేది డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్ నుంచి అయితే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. ట్రేడ్ వైజ్గా ఇక్కడ వేకెన్సీ అయితే ఫస్ట్ మనం చూసుకుందాం. వెల్డర్ అండ్ గ్యాస్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 119 అండ్ టర్నర్ వాళ్ళకు 76 అండ్ ఫిట్టర్ వాళ్ళకు 198, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 154 వేకెన్సీస్. ఆ తర్వాత స్టోనోగ్రాఫర్ ఇంగ్లీష్ వాళ్ళకు 10, హిందీ వాళ్ళకైతే 10 అండ్ కోపా వాళ్ళకైతే 10 అయితే కేటాయించారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళకు 17 అండ్ మిస్టెస్ట్ వాళ్ళకు 30 అండ్ డీజిల్ మెకానిక్ వాళ్ళకు 30 అయితే కేటాయించారు. మెకానిక్ అండ్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ వాళ్ళకు 12 అండ్ నెక్స్ట్ మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళకైతే 30 అయితే కేటాయించారు. ఈ డివిజన్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 696 అని అయితే ఉండడం అయితే జరిగిందండి. తర్వాత వాంగాన్ రిపేర్ షాప్ రాయ్పూర్లో అనేది ఫిట్టర్లో అనేది 140 అండ్ వెల్డర్ వాళ్ళకు 140. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మిషనిస్ట్ వాళ్ళకు 20, టర్నర్ వాళ్ళకు 15 అండ్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 15 కేటాయించారు. తర్వాత కోపా వాళ్ళకైతే 5. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే స్టోనోగ్రాఫర్ హిందీ వాళ్ళకైతే 2 అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 337 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 10th అనేది 50% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ రిలేటివ్ ట్రేడ్లో అనేది మీకు ఐటీ అయితే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ మీరు ఎలిజిబుల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అనేది 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాల వరకు అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల వరకు అండ్ ఎక్స్ మ్యాన్ వాళ్ళకు 10 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పుట్టి ఉంటే అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ అయితే చేయడం జరిగింది. వీటి మధ్యలో అయితే మీరు పుట్టి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ అదేవిధంగా స్టైఫండ్ అని ఇక్కడ చూసుకుంటే ట్రైనింగ్ పీరియడ్ అయితే 1 year అయితే ఉంటుంది. అండ్ స్టైఫండ్ అనేది వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే స్టైఫండ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు చూసుకుంటే 2 year ఐటీ చేసిన వాళ్ళకైతే 8,050 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 1 year ఐటీ చేసిన వాళ్ళకైతే 7,000 రూపాయలు అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇదే విధంగా ఇస్తారని అయితే మనం చెప్పలేము, కాకపోతే కొంచెం అటు ఇటు అయితే ఉండొచ్చు. అండ్ మెరిట్ లిస్ట్ అనేది చూసుకుంటే ఓన్లీ ఇక్కడ మీకు 10thలో అదేవిధంగా ఐటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ఇక్కడ షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఏమైతే ఉండదు. అండ్ ఇక్కడ మీరు షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్ వాళ్ళకైతే మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది నార్మల్గానే ఉంటుందండి. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ హాస్పిటల్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ అయితే వెరిఫికేషన్ అనేది కూడా చేయడం అయితే జరుగుతుంది. అండ్ కాంట్రాక్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కంపల్సరీగా మీరు 1 year అయితే కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 1 year ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ అనేది చేసిన తర్వాత అయితే మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎలాంటిదని ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ డి ఉద్యోగాలు అనేది పడ్డప్పుడు అయితే మీకు ఎక్కువ రిజర్వేషన్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. దాంట్లో మీకు కేటగిరీ వైజ్గా అనేది సపరేట్గా వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో వెళ్ళైతే అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నేనైతే ఇప్పుడు చూపిస్తాను. అదేవిధంగా అయితే మీరు ఈజీగా అనేది అప్లై అనేది చేసుకోవచ్చండి. వితిన్ 2 minutes అనేది మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోగలరు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి. వీడియో వస్తే లైక్ అని చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఎలా అప్లై చేయాలి మిగతా ప్రాసెస్ అనేది చెప్తాను. ఇస్తే హెల్ప్ లైన్ ఏమైనా కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ అని ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కు మీరు కాల్ చేసి అయితే మీ డౌట్ ఏదైనా ఉంటే మీరు ఇక్కడ అడగొచ్చు. అదేవిధంగా వాళ్ళ ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి మీరు ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేస్తే సరిపోతుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అప్లై చేసే ముందు అయితే ఈ కోడ్ అనేది ఇక్కడ అయితే మీరు కొంచెం కాపీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇది పేస్ట్ చేస్తేనే మీకు రావడం జరుగుతుంది, లేకపోతే రాదు. తర్వాత మీరైతే కొంచెం ఇబ్బంది అయితే పడతారండి. అందుకే మీరు అప్లై చేసే ముందు అయితే ఇదైతే మీరు పేస్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఏ డివిజన్కి అప్లై అనేది చేస్తున్నారో ఆ డివిజన్ కోడ్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో వచ్చిన తర్వాత అయితే ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ అనేది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే 2 ఆప్షన్ అయితే చూపిస్తుంది. లాగిన్ క్యాండిడేట్ అదేవిధంగా రిజిస్టర్ క్యాండిడేట్ అని చూపిస్తుంది. లాగిన్ క్యాండిడేట్ పైన ఉంచిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది.
ఇది ఫిలప్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత లాగిన్ అయితే ఇక్కడ మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు ప్రొఫైల్ అయితే ఇక్కడ మీరు చూపిస్తుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు త్రీ డాట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీలో వెళ్ళండి. ఎస్టాబ్లిషన్ నేమ్ దగ్గర అయితే ఇక్కడ మీరు ఆ నెంబర్ అనేది ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఫిలప్ చేస్తే మిగతా అయితే షో అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే వ్రాంగాన్ రిపేర్ షాప్ రాయ్పూర్ అని ఇక్కడ చూపిస్తుందండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ నో ఆపర్చునిటీ ఫండ్ అని ఇక్కడ చూపించడం జరిగింది. ఇంకా అనేది వాళ్ళైతే అప్డేట్ అనేది చేయలేదు. ఒక 2 డేస్లో అయితే వాళ్ళు అప్డేట్ అనేది చేయొచ్చు. అప్డేట్ చేసిన తర్వాత మీరు సింపుల్గా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. కావాలనుకుంటే నేను అప్పుడైనా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కావాలనుకుంటే కామెంట్లో నాకు చెప్పగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.